ప్రకాశం జిల్లా టంగుటూరులో బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హంతకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. తన వద్ద తీసుకున్న అప్పు తీర్చకపోవడంతో కక్ష పెంచుకున్న ఏడుకొండలు సెక్యూరిటీ గార్డు రమణయ్యను దారుణంగా హతమార్చాడు. రమణయ్య వేలికి ఉన్న 6 గ్రాముల ఉంగరం తీసుకొని ఉడాయించాడు. ప్రకాశం జిల్లా టంగుటూరులోని పాతవడ్డిపాలెంలో ఇటీవలే దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా హెచ్డిఎఫ్సి బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఒంటరిగా ఉంటున్న 55 ఏళ్ల వెంకట రమణయ్యను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపేశారు. ఈ నెల 16వ తేదీన రాత్రి జరిగినట్లు భావిస్తున్న ఈ దారుణ హత్య 2 రోజుల తర్వాత వెలుగులోకొచ్చింది. సమాచారం అందుకున్న టంగుటూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రమణయ్యకు కొంతకాలంగా పరిచయం ఉన్న ఏడుకొండలనే వ్యక్తి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. సెక్యూరిటీ గార్డ్ వెంకట రమణయ్యని హత్య చేసిన నిందితుడు నెల్లూరు జిల్లా ఉలువపాడు మంచాకిచెర్ల గ్రామానికి చెందిన ఏడుకొండలని పోలీసులు తేల్చారు. ఏడుకొండలు రమణయ్య గతంలో ఒకే చోట కలిసి పనిచేశారు. ఆ స్నేహంతో వెంకట రమణయ్య ఉంటున్న ఇంటికి ఏడుకొండలు వస్తూ పోతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఏడుకొండల నుంచి రమణయ్య 6,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చేందుకు తీవ్ర జాప్యం చేస్తున్నాడు. దీంతో కోపం పెంచుకున్న ఏడుకొండలు రమణయ్యను హతమార్చి తన అప్పు రాబట్టుకోవాలని భావించాడు. రమణయ్య వద్ద నగదు వసూలు చేసుకోవాలనే ఉద్దేశంతో రమణయ్య వేలికున్న 6 గ్రాముల ఉంగరం తీసుకోవాలని హతమార్చినట్టు తెలుస్తోంది. గొడ్డలితో తలపై బలంగా కొట్టి కత్తితో గొంతులో పొడిచి రమణయ్యను హతమార్చాడు. ఆ తర్వాత రమణయ్య వేలికున్న బంగారు ఉంగరాన్ని తీసుకున్నాడు. ఈ కేసు వివరాలను డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వెల్లడించారు. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రమణయ్య ఇక్కడ ఒక్కడే నివాసం ఉంటున్నాడని డీఎస్పీ తెలిపారు. రమణయ్య కొడుకు, కూతురు హైదరాబాద్లో ఉంటున్నారు. ఎప్పుడో ఓసారి ఇంటికొచ్చి వెళ్తూ ఉండేవారు. రమణయ్యకు ఎవ్వరితోనూ శత్రుత్వం లేదని పోలీసుల విచారణలో తేలింది. అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, ఈ నెల 18వ తేదీ ఉదయం టంగుటూరులో హెచ్డిఎఫ్సి బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నటువంటి వెంకట రమణయ్య అనే అతను తను అద్దెకుంటున్నటువంటి ఇంట్లోనే తలకు రక్తగాయాలతో చనిపోయి ఉండటం జరిగింది. వాళ్ళ అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి తర్వాత ఆ అబ్బాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు దాన్ని హత్య కేసుగా నమోదు చేయటం జరిగింది. 18వ తేదీ మనకు విజయవాడ నుంచి ఎఫ్ఎస్ఎల్ టీము, ఒంగోలు నుంచి క్లూస్ టీము రావటం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ యూనిట్ వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ కూడాను కలెక్ట్ చేయటం జరిగింది. దీంట్లో మనకు 18వ తేదీ ఉదయం రిపోర్ట్ అయ్యే టైం నాటికి అది టోటల్గా క్లూలెస్ అన్నమాట. మనకు ఏమాత్రం ఒక్క చిన్నపాటి క్లూ కూడాను లేదు ఎందుకు జరిగింది అన్నదానికి. వాళ్ళ అబ్బాయితోటి మాట్లాడిన ఆ అబ్బాయి కూడాను యాక్చువల్గా చనిపోయిన వెంకటరమణయ్య ఒక్కడే ఉంటాడు ఇంట్లో గార్డుగా పనిచేస్తూ. వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, వాళ్ళ అమ్మాయి కూడా హైదరాబాద్లోనే ఉంటాడు. రమణయ్యకు ఎవ్వరితో శత్రుత్వం లేదని పోలీసుల విచారణలో తేలింది. బ్యాంకులో కూడా అందరితో స్నేహంగా ఉండేవాడని తేలింది. ఇంట్లోకి దొంగలొచ్చి చోరీ చేసే క్రమంలో హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో ఉన్న బంగారం కూడా పోలేదని పోలీసుల విచారణలో తేలింది. ఎటువంటి ఆధారాలు లేనటువంటి ఈ కేసును పోలీసులు కేవలం 4 రోజుల్లోనే ఛేదించారు. వాళ్ళు ఎప్పుడన్నా కానీ రేర్గా వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ అబ్బాయిని అడిగితే ఈ వెంకటరమణయ్యకు ఎక్కడా కూడాను ఏమీ శత్రువులు లేరని చెప్పాడు. ఎలాంటి ఎవరితోటి ఏం వివాదాలు లేవు అని చెప్పారు. బ్యాంకు దగ్గర అడిగినా కూడాను అతనికి ఎవరితోటి ఏమీ వివాదాలు లేవని చెప్పటం జరిగింది. అట్లాగా అని చెప్పేసి కక్షపూరితంగా కాకుండా ఒకవేళ దొంగతనంగా ఏమన్నా జరిగిందా అనుకుంటే ఫస్ట్ అతను ఇంట్లో ఏమి వాస్తవంగానైతే ఎటువంటి వాల్యుబుల్స్ నగదు కానీ బంగారం కానీ ఇట్లా ఉండేటటువంటి పరిస్థితి కూడా కాదు. ఒకవేళ ఎవరన్నా దొంగ వచ్చినా కూడాను
ఇలాంటి ఇంటిని కూడాను సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు వాస్తవంగా. మళ్ళీ ఇంట్లో వస్తువులు, బంగారపు వస్తువులు కూడా ఏమీ పోలేదు. కానీ బీరువా అయితే ఓపెన్ చేసింది, డిస్టర్బ్ చేసినట్టుగా అనిపించింది. కానీ అంత అఫెన్స్ చేయడానికి ఆస్కారం లేదు. ఏదన్నా పెద్ద ఇల్లు అయ్యి ఎక్కువ ఉండి ఒకళ్ళిద్దరు పర్సన్స్ ఉండి రివోల్ట్ అయితే కొట్టి చంపేసి ఉండొచ్చు అనుకోవటానికి కూడాను అట్లాంటి పరిస్థితుల్లో ఆస్కారం ఉంది. కానీ ఈ విషయంలో లేదు. అలాంటి పరిస్థితుల్లో మేము జస్ట్ వీఆర్ ఆన్ ది క్రాస్ రోడ్స్ అన్నమాట. ఎటు పోవాలి, ఏ విధమైనటువంటి డైరెక్షన్ తీసుకోవాలి అన్నటువంటి ఏ క్లూ లేనటువంటి ఒక సమయంలో ఈ కేసుని సింగరాయకొండ సిఐ గారు, తర్వాత అట్లాగనే వాళ్ళ టీం మెంబర్స్ ఎస్ఐస్ నాగమల్లేశ్వరరావు టంగుటూరు, సింగరాయకొండ మహేంద్ర, అట్లానే జరుగుమల్లి ఎస్ఐ మహేంద్ర, వీళ్ళ టీము కరెక్ట్ 4 రోజులు డే అండ్ నైట్ వర్కౌట్ చేసి దీని మీద కేవలం 4 రోజుల వ్యవధిలోనే ఎటువంటి క్లూ లేనటువంటి ఒక కేసును ఛేదించడం జరిగింది. డబ్బుల కొరతతో ఉన్న ఏడుకొండలు ఒంటరిగా ఉంటున్న రమణను టార్గెట్ చేశాడు. రమణ చేతికున్న ఉంగరాన్ని దొంగిలించాలనే ఉద్దేశంతో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దర్యాప్తులో తెలిసినటువంటి అంశాలు ఏమిటనంటే, ఇతనికి స్నేహితుడైనటువంటి వ్యక్తే, అతనితో పాటు గతంలో మున్నంగి సీ ఫుడ్స్ ఇంకా వేరే చోట కూడా కలిసి పని చేసినటువంటి వ్యక్తే ఇతను హత్య చేయటం జరిగింది. అది కూడాను మనకు 18వ తేదీ కాక తెలియలేదు. వాస్తవంగా 16వ తేదీ రాత్రే మిడ్నైటే ఈ హత్య చేయటం జరిగింది. 17వ తేదీ అతను పనికి వెళ్ళలేదు. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదు. ఆ 17వ తేదీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఈ చనిపోయినట్టు రమణయ్య వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి చెప్తే ఫ్రెండ్స్ వచ్చి చూసేంతవరకు కూడాను బాహ్య ప్రపంచానికి అతను హత్య జరిగినటువంటి విషయం తెలియలేదు. 16వ తేదీ ఇతను చేయటానికి కారణం ఏంటంటే, చేసినటువంటి వ్యక్తి తాత ఏడుకొండలు, అతను వచ్చేసి యాక్చువల్గా చాకిచెర్ల గ్రామం. ఇంతకుముందు ఇతనితో పాటు మున్నంగి సీ ఫుడ్స్లో కూడా కలిసి పనిచేశాడు. ప్రజెంటు విజయవాడలో ర్యాపిడోకి వెళ్తూ ఉన్నాడు. ఈ చనిపోయినటువంటి రమణయ్య అతనికి కొంత అమౌంట్ డ్యూ ఉంది, అది ఇవ్వలేకపోయాడు. అది ఒక కారణం. తర్వాత హత్య చేసినటువంటి ఏడుకొండలు కూడాను చాలా హార్డ్షిప్ ఫేస్ చేస్తూ ఉన్నాడు. అంటే టోటల్గా ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయ్యాడు. సర్వైవల్కి కూడాను కష్టమైనటువంటి పరిస్థితి. చిన్నపాటి అమౌంట్ దొరికినా కూడాను చాలే అనుకున్నటువంటి సందర్భంలో వీటన్నిటినీ కొన్నాళ్ళ పాటు అయినా తనకు సర్వైవల్ కావాలి అని చెప్పేసి ఇతనితోటి స్నేహంగా ఉంటూనే కేవలం అతని చేతికి ఉన్నటువంటి ఒక్క ఉంగరం కోసం ఇతన్ను హత్య చేయటం జరిగింది. రమణయ్యతో స్నేహంగా ఉంటూనే ఏడుకొండలు దారుణంగా హతమార్చాడు. రమణయ్య రూంలోనే పడుకున్న ఏడుకొండలు అర్ధరాత్రి నిద్రలో నుంచి లేచి తన స్నేహితుడు రమణయ్యను దారుణంగా చంపాడు. 15వ తేదీ ప్రయత్నం చేశాడు. 15వ తేదీ ఇతను చనిపోయిన మృతుడు రమణయ్యతో పాటు వచ్చి అతన్ని రూమ్లోనే పండుకున్నాడు. ఆ రోజు రాత్రి ప్రయత్నం చేశాడు. కొంత ధైర్యం చాలక ఆ రోజు ఆగిపోయాడు. 16వ తేదీ కూడా వద్దాం అనుకున్నాడు. కానీ ఫోన్ చేసేటప్పటికి రమణయ్య తెలిసిన వాళ్ళు వచ్చారు, రేపు మధ్యాహ్నం దాకా ఉంటారు అనేటప్పటికీ ఆ రోజు కూడాను మానుకున్నాడు, రాలేదు. 15 ప్రయత్నం చేశాడు, కాలేదు. 16వ తేదీ బంధువులు వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్న తర్వాత ఆ రోజు రాత్రి రావటం జరిగింది. ఇద్దరు బయట ఫుడ్ తీసుకొచ్చుకొని తినేసి పండుకున్నారు. మిడ్నైట్ లేచిన సందర్భంలో తన రమణయ్య నిద్రపోతున్నటువంటి సమయంలో ఒంగోలులో కొనుక్కొచ్చుకున్నటువంటి ఒక గొడ్డలితోటి అతని తల మీద బాది చంపటం జరిగింది. అట్లానే ఇంట్లో ఉన్నటువంటి ఒక చాకును కూడాను ఉపయోగించేసి గొంతు మీద పడవటం జరిగింది. తర్వాత అతని చేతికి ఉన్నటువంటి ఒక చిన్న ఉంగరం, అది కూడాను ఎన్ని గ్రాములు, ఇది కేవలం సుమారు 6 గ్రాములు ఉన్నటువంటి ఉంగరాన్ని అతను తీసుకొని వెళ్ళటం జరిగింది. కేవలం దానికోసము అతనికి ఇవ్వలేదు, డ్యూ ఇవ్వాల్సింది ఇవ్వలేదు, తన కష్టాలు కొంత అయినా తీర్చుకోవడం కోసం అని చెప్పేసి ఆ ఉంగరం కోసం అతన్ని హత్య చేయటం జరిగింది. బీరువాలో కూడా వెతికాడు, ఎక్కడ ఏమీ దొరకలేదు, కాముగా వెళ్ళిపోయాడు.
ఈ కేసులో సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ రత్తయ్య పర్యవేక్షణలో టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, జరుగుమల్లి ఎస్ఐ మహేంద్ర, సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర చాకచక్యంగా వ్యవహరించి ఆధారాలు లేని కేసును 4 రోజుల్లో ఛేదించడం అభినందనీయమని డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. ఈ కేసు ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించడంతో పాటు రివార్డ్ మనీ కూడా అందజేస్తామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పినట్లు డీఎస్పీ తెలిపారు.